నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు టెక్ టుట్స్. ఈరోజు మీకు ల్యాప్టాప్లో మీ కెమెరా ఓపెన్ అవ్వకపోతే ఎలా దాన్ని టర్న్ ఆన్ చేసుకోవాలని మీకు చూస్తాను. సో ముందుగా స్టార్ట్ బటన్కి వెళ్ళేసి స్టార్ట్ బటన్లో కెమెరాని ఆన్ చేయండి. సో ఇలా ఆన్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది కనెక్ట్ కెమెరా అని చెప్పేసి. ఇక్కడ డిసేబుల్లో ఉన్నాయండి, ఎనేబుల్లో లేదు, అంటే మన కెమెరా అనేది ఆన్లో లేదు. సో కాబట్టి ఫస్ట్గా ఏం చేయాలంటే, సో ఇందులోనే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వెబ్ క్యామ్ అండ్ మైక్రోఫోన్ ఆఫ్లో ఉంది, దీని మీద ఆన్ చేయాలి. ఓకే, సో ఆన్ చేసినట్టయితే ఒకసారి మీ కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తే ఆన్ అయిపోతుంది. అప్పటికీ ఒకవేళ మీకు ఆన్ అవ్వకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ వెబ్ క్యామ్కి సంబంధించిన డ్రైవర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే, సింపుల్గా మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ డివైస్ మేనేజర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇమాజింగ్ డివైజెస్ అనేది అక్కడ ఉండాలి. సో ఇమాజింగ్ డివైజెస్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మీ ల్యాప్టాప్కి సంబంధించిన వెబ్ క్యామ్కి సంబంధించిన ఇక్కడ డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇలా కనిపించకపోతే నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇప్పుడు వెళ్ళిపోయింది. సో మరి దీన్ని ఎలా తీసుకురావాలి అంటే, సింపుల్గా ఇక్కడ యాక్షన్ అనే బటన్ ఉంది, అక్కడికి వెళ్ళేసి యాడ్ లెజెసీ హార్డ్వేర్ దాన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది స్క్రీన్. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ది హార్డ్వేర్ దట్ మాన్యువల్లీ సెలెక్ట్ ఫ్రమ్ ది లిస్ట్, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి. సో ఇక్కడ ఏ డ్రైవర్ సాఫ్ట్వేర్ అయితే లేదు మనకు మిస్ అయిందో దాన్ని సెలెక్ట్ చేయండి. మనకు మిస్ అయింది ఏంటి, ఇమాజింగ్ డివైజెస్, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనగా మనకి ఇలా వస్తుంది. ఇందులో మనం ఏం డౌన్లోడ్ చేయాలి అంటే, మనకు మీ కంపెనీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరర్ మన డెల్ కాబట్టి నేను డెల్ సెలెక్ట్ చేశాను. డెల్కి సంబంధించి ఇది ఆటోమేటిక్గా అక్కడ తీసుకుంటుంది. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనండి. ఫినిష్. ఆటోమేటిక్గా అది ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి చూడండి ఇమాజింగ్ డివైజెస్. సో ఇక్కడ డ్రైవర్ సాఫ్ట్వేర్స్ అనేది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మీ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేసుకొని మీ వెబ్ క్యామ్ని ఓపెన్ చేసి చూడండి. 100%గా ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.